కాల సమయంలో గౌరంపేట గ్రామ కాపురస్తులకు వందనాలు తెలియజేస్తున్నానండి, శుభములు తెలియజేస్తున్నాను. మరి మేము మీకు ఎవరికి తెలియని వారం కాదు, మరి మీరందరూ కూడా మాకు ఎన్నో సంవత్సరాల నుండి సుపరిచితులే. అయితే ప్రభు యొక్క ప్రేమ మిమ్మల్ని ఎంతగానో ఆహ్వానిస్తుంది, వెంబడిస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో మరి మీకు కొద్ది నిమిషాలు యేసు ప్రభుని గురించి మరొకసారి తెలియచేయడానికి, జ్ఞాపకం చేయడానికి, చెప్పడానికి మేము వచ్చాము. ఇన్నిసార్లు ఎందుకు చెప్పాలి, ఎన్నోసార్లు మేము వింటా ఉన్నాం కదని మీరు అనుకోవచ్చు. కానీ దేవుని ప్రేమ మనల్ని వెంబడిస్తుంది. ఏ ఒక్కరూ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. మనం ప్రతి ఒక్కరం కూడా మరి ఈ లోకములో మనం జన్మించినప్పుడు మన జీవన విధానం వేరు. మరి ఈ రోజుకి మన జీవన విధానము చాలా మారిపోయింది. వాస్తవానికి చెప్పాలంటే 24 గంటల్లో మరి ఆ 24 గంటలు ఎలా అయిపోతుందో కూడా మనకు తెలియదు. మరి ఈరోజు జనవరి 31వ తారీఖు. మరి ఒకసారి ఊహించుకున్నట్లయితే, వెనక్కి ఒకసారి ఆలోచించినట్లయితే, మొన్నే న్యూ ఇయర్ వచ్చింది, అప్పుడే ఒక నెల అయిపోయిందా అనిపిస్తుంది. సమయం చాలా వేగంగా పరిగెడుతుంది అని మనం అనుకుంటున్నాం. కానీ మనిషి తానున్న మరి బిజీని బట్టి, తాను కలిగిన పనులను బట్టి సమయమును ఆలోచించక సమయము ఎంత వేగంగా అయిపోతుందని గ్రహింపు లేకుండా ఉన్నారు. దీన్ని బట్టి ఏం జరుగుతుందంటే మనిషి మనసుకి ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడి ద్వారా రకరకాల వ్యాధులు, ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితులు ఈరోజు మనిషి ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు తెల్లవారుజామున లేచి పనులకు వెళ్ళి మళ్ళా చీకటి అయ్యే టైంకి మరి పనులు ముగించుకొని మరి రాత్రి చీకటి అయిందంటే వెంటనే విశ్రాంతిలోకి మనిషి వెళ్ళిపోయేవాడు. కానీ ఈరోజు జీవన విధానం మారిపోయింది. ప్రకృతిలో ఉన్న వెలుగు ఆరిపోయినా మన ఇళ్లలో మరి వెలుగులు ఆరిపోవట్లేదు. మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు దాన్ని లైట్లు ఆపుతున్నాం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ జీవన విధానం ద్వారా మరి మనిషి చాలా ఒత్తిడికి గురవుతున్నారు. మరి దీన్నే డాక్టర్లు స్ట్రెస్ అంటారు. దీని ద్వారా ఏం జరుగుతుందంటే మనిషికి చాలా ఒత్తిడి పెరిగిపోయి దాని ద్వారా మనసుకి చాలా ఒక రకమైన అసమాధాన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మనిషికి ఎంత ప్రయాసపడినా సంతృప్తి లేదు, ఎంత కష్టపడినా కూడా సంతృప్తి లేదు, ఎంత సంపాదించినా సంతృప్తి లేదు, ఎంతమంది ఉన్నా సంతృప్తి లేదు. ఎందుకంటే మనిషికి ఎవరిలో ఆరోగ్యం ఉందో, ఎవరిలో సంతృప్తి ఉందో, ఎవరిలో సమాధానం ఉందో, ఎవరిలో ఆనందం ఉందో ఆ వ్యక్తిని చేరకపోవటం వల్ల. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మరి యేసు ప్రభు ఒక మాట చెప్తారు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు కానీ నా శాంతిని నేను మీకు ఇస్తున్నానని దేవుని వాక్యంలో వ్రాయబడింది. శాంతి అంటే నిజంగా మనిషికి ఒక ఉల్లాసాన్ని ఇస్తుంది, ఒక ఆనందాన్ని ఇస్తుంది, ఒక తృప్తిని ఇస్తుంది, ఒక భరోసా. కానీ దేవుడు అంటున్నాడు, శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెలుచున్నాను అంటున్నాడు. అంటే ఈ లోకం ఇచ్చే శాంతి వేరు, ఆయన ఇచ్చే శాంతి వేరు. ఈ లోకంలో కూడా మనకు శాంతి కావాలని మనం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఉదాహరణగా ఆలోచించినట్లయితే మనం ఎన్ని పనుల ఒత్తిడిలో ఉన్నా ఒక పండగ రూపంలోనో లేదంటే ఒక మరి బయటికి వెళ్ళే ఒక విహారయాత్ర రూపంలోనో మనిషి ఏం చేస్తాడంటే మనసుకి మనం ఉల్లాసం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ వాటి ద్వారా వచ్చే ఆనందము ఆ 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు మాత్రమే పరిమితం. తర్వాత మళ్ళీ మనిషి యొక్క మనసు ఒత్తిడికే గురవుతుంది. దీని ద్వారా అనారోగ్యం తప్ప మరొక ప్రయోజనం లేదు. అయితే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, శాంతి కావాలని, సమాధానం కావాలని, ఆనందం కావాలని, నిరీక్షణ కావాలని మరి మనం చేయని ప్రయత్నం అంటే ఏదీ లేదు. మనం ఈరోజు పడే కష్టం వెనుక మన అర్థం ఏంటంటే, మనం కష్టపడితే రేపొద్దున మన పిల్లలు సుఖపడతారు. మనం ఈరోజు ప్రయాసపడి వారి కొరికే 4 రాళ్ళు వెనక్కి వేస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు అని మనం అనుకుంటాం. వాస్తవానికి మనం అలా చేయటం మంచి పనే. కానీ తర్వాత మనం ఆలోచించినట్లయితే మనం కోరుకున్న శాంతి, సమాధానం మనం అనుకున్న విధానంగా మన కుటుంబంలో కనిపించట్లేదు. ఎందుకంటే మనం సంపాదించే డబ్బు కానీ, మనం వారికి అందించే విద్య కానీ, మనం వారికి కొనిచ్చే బట్టలు కానీ, మనం వారికి ఇచ్చే చదువు కానీ వారికి శాంతి, సమాధానం ఇవ్వదు. కానీ మనకు శాంతిని, సమాధానాన్ని ఇచ్చేవాడు యేసు ప్రభు వారు మాత్రమే. కాబట్టి ఆ యేసు ప్రభు వారిని మీకు ఉదయకాల సమయంలో పరిచయం చేయడానికి, ఆయన దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానించడానికి మేము వచ్చాం. ఇది మత మార్పిడి కాదు, కానీ మనసు మారే ఒక గొప్ప మార్గం. మన మనసు మరి శాంతి, సమాధానాన్ని వర్ధిల్లాలి, మరి నిజమైన దేవుని చేరుకోవాలి. ఆ చేరుటలో ఉన్న ఆనందాన్ని, తృప్తిని అనుభవించాలంటే అది యేసు ప్రభు వారి ద్వారా మాత్రమే సాధ్యం.
నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి రాలేరు అని యేసు ప్రభు వారు చెప్పారు. ఎందుకంటే ఆ పరలోకం అనేది మనిషి ఊహ కన్ననంత గొప్పది, ఊహ కన్ననంత చాలా దూరంలో ఉంది. ఆ పరలోకానికి మనం వెళ్ళాలంటే విమానాలు పనికిరావు, అలాగే ర్యాకెట్లు పనికిరావు, ఇంకా శాటిలైట్లు పనికిరావు, ఏమీ పనికిరావు. కానీ ఆ యొక్క పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే మనము పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిర్దోషి అయిన యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మాత్రమే మనం చేరగలం. పాపములో ఉన్న మనకు పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. పరలోకంలో పాపమునకు చోటు లేదు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం స్వర్గానికి వెళ్ళాలని, పరలోకానికి వెళ్ళాలని, ఏ దేవుని దగ్గర నుండి మనం వచ్చామో అదే దేవుని చేరుకోవాలని మనం చేయని ప్రయత్నాలు లేవు, మనం చేయని పూజలు లేవు, మనం వెళ్ళని గుడులు లేవు, లేదంటే మనం మునగని నదులు లేవు. అవన్నీ నేను తప్పు ఒప్పు అని మీ మధ్యకి నేను చెప్పాలని అనుకోవట్లేదు. కానీ వాటి ద్వారా మనకు కలుగని ప్రయోజనం, వాటి ద్వారా మనం పొందుకోలేని శాంతి, సమాధానం యేసు ప్రభువులో మనం పొందుకోగలం. ఎందుకంటే ఈ సృష్టి చేసినదే ఆయనే, ఈ సృష్టిని సృష్టించింది ఆయనే. నోటి మాటతో 6 దినాలు సమస్త సృష్టిని, మనల్ని కూడా దేవుడు తయారు చేశాడు. ఆ తయారు చేసిన ఆ దేవుడు మన నుండి కోరుకుంటుంది ఒకటే, ఆయన దేవుడు అని మనం గుర్తించాలి, ఆయనే సృష్టికర్త అని గుర్తించాలి. ఆ సృష్టికర్త అని దేవునికి మన హృదయాల్లో చోటు ఇవ్వాలి. ఆ మన హృదయాల్లో ఆయన చోటు ఇచ్చడం ద్వారా ఆయన సంతోషిస్తాడు, మనకు శాంతి సమాధానాన్ని ఇస్తాడు. మన హృదయంలో పాపం ఉన్నంత వరకు కూడా మనకు శాంతి సమాధానం ఉండదండి. పాపం అంటే అది ఎంత ప్రమాదకరమైనదో గ్రహించే ఆలోచన విధానం ఈ రోజు మనిషికి లేదండి. దేవుని వాక్యంలో ఒక విషయం వ్రాయబడింది, పాపమునకు వచ్చు జీతము మరణము అని. ఈ రోజు మనిషి పాపానికి బానిసైపోతున్నాడు. మనం అనుకుంటాం నా కొడుకు లేదా నా పిల్లలు లేదా నా భర్త ఒక త్రాగుడికి బానిసైపోతున్నాడు, లేదంటే మరో చెడు వ్యసనానికి బానిసైపోతున్నాడు, లేదంటే చెడు అలవాట్లకు బానిసైపోతున్నాడు అని మనం బాధపడుతున్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా పాపమునకు బానిసలమే. ప్రతి ఒక్క హృదయంలో కూడా పాపం అనేది ఉందండి. నేను ఏ పాపము చేయలేదు అని మనం అనుకోవడానికి లేదండి. మన హృదయాల్లో ఎన్నో చెడ్డ ఆలోచనలు, మన హృదయాల్లో ఎన్నో చెడ్డ తలంపులు, మన జీవితంలో ఎన్నో చెడ్డ పనులు, మన తలంపుల్లో పాపాలు, మన చేతల్లో పాపాలు, మన నడకల్లో పాపాలు, మన నిలువెల్ల పాపమే. అందుకే ఒక కవి అంటాడు, మనిషి కంటే నిలువెల్ల విషమేనంట. పాముకి తలలో ఉంటదంట, తేలుకు తోకలో ఉంటదంట, మనిషికి మాత్రం నిలువెల్లా ఉంటదంట విషమే. ఈ విషయం ఏ విషయం? మరొకరు చంపే విషయం కాదు, కానీ పాపపు విషం. ఈ పాపపు విషం నుండి మనల్ని విడిపించి ఆ పరలోకానికి ప్రాప్తులుగా చేయగల గొప్ప దేవుడు యేసు ప్రభువారు మాత్రమే. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఏదో మనమేమీ వదులుకోవాల్సిన అవసరం లేదు, కానీ యేసు ప్రభువే నిజమైన దేవుడని, ఆయన లోక రక్షకుడు అని, ఆయన ద్వారానే మనకు రక్షణ పరలోకం అని గుర్తించి నమ్మి విశ్వసించి యేసు ప్రభువారిని ఉదయకాల సమయంలో మీరు ఆహ్వానించండి. యేసయ్యా నీ కొరకు మేము చాలాసార్లు విన్నాం, మీ ప్రేమ గురించి చాలాసార్లు మేము విన్నాం, మీరు నిజమైన దేవుడు అని, సృష్టికర్త అని మేము విన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మా హృదయంలోకి రండి ప్రభా, నీ శాంతి మాకు ఇవ్వండి, మీ సమాధానం మాకు ఇవ్వండి, మాకు రక్షణ ఇవ్వండి అని మీరు అడిగినట్లయితే ఇప్పుడే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, పరలోక ప్రాప్తులుగా ఆయన చేస్తాడు, పరలోకానికి అర్హులుగా తీర్చిదిద్దుతాడు. కాబట్టి ఆయన ఆహ్వానాన్ని మీరు మన్నించి మరి అంగీకరించి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాల్సిందిగా కోరుచు ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.